వెల్కమ్ టు శ్రద్ధ టీవీ 1 న్యూస్. అఖిల భారత విద్యార్థి సమైక్య 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బుధవారం బొబ్బిలిపట్నంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వి శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా ఏఐఎస్ఎఫ్ జెండా ఆవిష్కరణ ఏఐఎస్ఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి కోట అప్పన్న ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్లో లక్నో నగరంలో ఉన్నటువంటి బెనారస్ విశ్వవిద్యాలయంలో ఏర్పడిన ఏఎస్ఎఫ్ కామ్రేడ్ ప్రేమ్ నారాయణ్ భార్గవ్ ఆలోచన మార్గాలతో కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్ గురు సుఖదేవుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశంలోనే తొలి జాతీయ విద్యార్థి సంఘాల విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ వచ్చిందని అన్నారు. స్వాతంత్ర యోద్ధమ కాలం నుంచి నేటి వరకు విద్యార్థుల సమస్యలపై ఏఎస్ఎఫ్ అనేక పోరాటాలు నిర్వహించిందని తెలిపారు. విద్య అందరికీ అందుబాటులో ఉండాలని, పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, విద్యారంగంలో ప్రభుత్వ బాధ్యతను పెంచాలని ఏఎస్ఎఫ్ నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తుందని అన్నారు. అలాగే ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, హాస్టల్ సౌకర్యాలు, మౌలిక వస్తువులు, ఉద్యోగ అవకాశాలు వంటి సమస్యలపై విద్యార్థుల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తోందని పేర్కొన్నారు. సిపిఐ పట్న కార్యదర్శి మునకాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఏఎస్ఎఫ్ 90 సంవత్సరాల చరిత్ర అంటే కేవలం ఒక సంఘం చరిత్ర కాదు, విద్యార్థుల హక్కుల కోసం సాగిన పోరాటాల చరిత్ర. విద్యార్థి సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఏఎస్ఎఫ్ గొంతు వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో కూడా విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం మరింత బలమైన పోరాటాలు నిర్వహిస్తున్నామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ డివిజన్ నాయకులు ఎస్ ప్రవీణ్, ఎం మణికుమార్, ఎం సుధీర్, రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వెలకడ కృష్ణ మరియు వివిధ కళాశాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు.